అన్ఫార్చునేట్లీ పేషెంట్స్ ఏమనుకుంటారంటే నేను ఈ ట్రీట్మెంట్ చేసుకున్న రోజులు ఈ ప్రోడక్ట్ వాడేసి తర్వాత మొత్తం బంద్ చేస్తాను అనుకుంటారు. వ్యాంపైర్ ఫేషియల్ ఇవన్నీ వాట్ ఇస్ ఇట్? సో బేసికలీ ఇట్స్ నథింగ్ బట్ పిఆర్పి బట్ ఫర్ ఫేస్ అన్నమాట. సో మీ బ్లడ్ డ్రా చేసి దాంట్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసి అవి స్కిన్ లో ఇంజెక్ట్ చేస్తాము. అంటే ఇది టెంపరీ ఇంపాక్ట్ ఉంటుందా, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుందా? ఎనీ ప్రొసీజర్ ఇఫ్ యూ ఆస్క్ మీ టెంపరీయా లాంగ్ టర్మా అంటే మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కసారి పోయిన టైం మనం వెళ్ళి బయట బీచ్కి వెళ్ళి వస్తే ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ అన్ఫార్చునేట్లీ పేషెంట్స్ ఏమనుకుంటారంటే నేను ఈ ట్రీట్మెంట్ చేసుకున్న రోజులు ఈ ప్రోడక్ట్ వాడేసి తర్వాత మొత్తం బంద్ చేస్తాను అనుకుంటారు. ఆబ్వియస్లీ రివర్స్ అవుతుంది. సో మెయింటెనెన్స్ అనేది కీ ఏ ప్రొసీజర్ కైనా మెయింటైన్ అవడానికి. సో దీంట్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయంటే స్కిన్ లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా దాన్ని కొంచెం డౌన్ రెగ్యులేట్ చేస్తుంది. అంటే పోస్ట్ ప్రొసీజర్ ఎస్పెషలీ వెన్ యూ కంబైన్ విత్ సమ్ అదర్ ప్రొసీజర్, ఏదైనా స్కారింగ్ ప్రొసీజర్ అట్లా చేస్తే దాని హీలింగ్ బెటర్ గా ఉంటుంది బేసికలీ. అండ్ కొంచెం రిజల్ట్ ఇట్ విల్ బి లిటిల్ బిట్ ఎక్స్ట్రా.